హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అవిసె గింజల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం చూస్తున్నారుగా, ఒక బౌల్ నిండా అవిసె గింజలు తీసుకోవాలి. దానికి నువ్వులు హాఫ్ కప్పు నువ్వులు, అలాగే హాఫ్ కప్పు ధనియాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక కప్పు ఎండుమిరపకాయలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, చిన్నుల్లిపాయలు అన్నీ రెడీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి నీట్గా మంచి స్మెల్ వచ్చే వరకు చిటపట్లాడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో ఇట్లా ఇనప బాండీలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. మనం ఏ అయినా సరే ఐరన్ దాంట్లో ఫ్రై చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. దానికోసమని నాన్ స్టిక్వి కాకుండా ఇలా ఐరన్వి వాడుకుంటే మంచిది. నా దగ్గర కరివేపాకు కూడా ఉంది, అందుకని చెప్పేసి నేను ఒక గిన్నె కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. విడిగా తినాలంటే పిల్లలు తినరు కదా, దానికోసం అని చెప్పేసి దీంట్లోనే కొంచెం వేసి చేసుకుంటున్నాను. ఇలా దాని తర్వాత ఒకటి అన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దాంట్లో ఎక్కువ. అందుకని చెప్పేసి రోజు ఒక స్పూను వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే హెల్త్ చాలా మంచిది. అందుకని చెప్పి ఇదిగోండి, నిమ్మకాయ అంత సైజు చింతపండుని అలా జస్ట్ హీట్గా ఉన్న మిక్సీలోనే కొంచెం వేడి అన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకొని పొడి చేసుకొని డబ్బాలో పోసి వేసుకుంటే మనకి ఒక నెల దాకా నిల్వ ఉంటుందన్నమాట. వేడి అన్నంతో కానీ ఇడ్లీలోకైనా నెయ్యి వేసుకొని లేదా దోశ వేసుకున్నప్పుడు దానిపైన చల్లుకొని ఎలా అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా, పీరియడ్స్ రావటం లేట్ అయినా కానీ ఒక 10 రోజులు వరుసగా ప్రతిరోజు ఒక ముద్ద అన్నంలోకి ఒక స్పూన్ వేసుకొని తింటే ఒక 10 డేస్కే పీరియడ్ కంపల్సరీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.